నమస్తే సార్. నమస్తే అండి. ఈ మహానాడు వేదికనైతే మొదటగా నెల్లూరులో నిర్వహించాలనుకున్నారు, కానీ కొన్ని కారణాల వల్ల వర్చువల్గా నిర్వహిస్తున్నారు. మరి వేదిక మీద నిర్వహిస్తే ఎలాంటి ఫీలింగ్ వస్తుందో ఈ వర్చువల్ అలాగే ఉంటుందంటారా? ఖచ్చితంగా వ్యత్యాసం ఉంటుందండి. ఇప్పుడు మహానాడు అనేటువంటిది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, నాయకులకి అందరికీ కూడా ఒక పండగ లాంటిది. అంటే తెలుగు సమాజంలో పర్వదినాల్లో పండగ, సంక్రాంతి, దసరా, దీపావళి ఇలాంటివన్నీ ఎలా ఉంటాయో పర్వదినాలు, పండగలో ఇవన్నీ కలిపిన పండగ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి మహానాడు. అయితే అందులో ఎన్టీ రామారావు గారు బర్త్డే కూడా కలిసి వస్తాడు. అధినేత, వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు గారు ఈ బర్త్డే కూడా కలిసి వచ్చేలాగా 27, 28, 29 ఈ 3 రోజులు మహానాడు జరుపుకోవడం ఆనవాయితీ సంప్రదాయంగా వస్తుంది. ఆ పార్టీ దాదాపు 44 ఏళ్ళుగా. అయితే మధ్య మధ్యలో కొన్నిసార్లు అదే సమయంలో ఎన్నికలు రావటం వల్ల కానీ, లేకపోతే కరోనా లాంటి విపత్తులు రావటం వల్ల కానీ కొన్నిసార్లు వాయిదా పడినా ఒక్కొక్క సంవత్సరం మహానాడు వేడుక జరుపుకోకపోయినా కానీ అది నిరంతరం కొనసాగుతూ వచ్చింది. ఈ సంవత్సరం కూడా నెల్లూరు ముందు శ్రీకాకుళం, విజయనగరం మధ్యలో చేద్దాం అనుకున్నారు. అది వేదిక మార్చి నెల్లూరు అనుకున్నారు. అయితే అది అనుకోకుండా అది కూడా మార్పు ఏకంగా మొత్తానికి నెల్లూరులోనే రద్దు చేసి వర్చువల్గా పెడదాం అనుకుంటున్నారు. దానికి చాలామంది డెఫినెట్గా నిరాశపడతారు కార్యకర్తలందరూ. అయితే అది అనివార్యం. ఇప్పుడు దేశంలో ఉన్న పరిస్థితుల్లో ప్రధానమంత్రి మోడీ గారు, ఎన్డీఏ ప్రభుత్వం, ప్రధాని మోడీ గారు ఏం చెప్పారు? పొదుపు పాటించాలి, అనవసర ఖర్చులు ఉండకూడదు, ఇంధనం వ్యయాన్ని తగ్గించుకోవాలి, ఇలా రకరకాల సూచనలు చేశారు ప్రజలకి. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా దాన్ని అందిపుచ్చుకుని ఆయన కూడా చెప్పారు, చాలా కానవేలు తగ్గించుకుని ఇలా ఎంత వీలైతే అంత పొదుపు చేయమని చెప్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇది వేడుకగా, ఆడంబరంగా జరుగుతుంది. ఇది యాక్చువల్గా పండుగగా ఇది జరిగినప్పుడు మరి దీనికి విపరీతమైన వ్యయం అవుద్ది. ఎదటివాడికి చెప్పేటందుకు నీతులు ఉన్నాయా అని చెప్పేసి రేపు నుంచి విమర్శలు మొదలవుతాయి. అంతేకాకుండా దాన్ని పొదుపు చేయాల్సిన అనవసర వ్యయాన్ని అరికట్టాల్సిన బాధ్యత కూడా ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లో. కాబట్టి వాళ్ళు స్వచ్ఛందంగానే ఆ నిర్ణయం తీసుకున్నారు అనుకుంటాను. కొంచెం నిరాశ కలుగుద్ది. ఇప్పుడు మంచి దీపావళి పండుగ ఉంటుంది, పిల్లలందరికీ పండగ. ఆ క్రాకర్స్ అవి తెచ్చుకుంటారు. సాయంత్రం 6 దగ్గర నుంచి ఎప్పుడు ఇవి వెలిగిద్దామా అని చూస్తూ ఉంటారు. జోరు మంది దెబ్బమని వాన కురిసేసింది అనుకోండి, చాలా నిరాశపడతారు. కానీ ఏం చేస్తారు? అనివార్యం. అది తప్పని పరిస్థితుల్లో మన్నాడు, మూడోనాడు ఎప్పటికప్పుడు చేసుకోవాలి. కాబట్టి దీనికి అందుకు ప్రత్యామ్నాయంగా మంగళగిరి పార్టీ ఆఫీసులో టీడీపీ ప్రధాన కార్యాలయం నుంచి చంద్రబాబు నాయుడు గారు, పోలిట్ బ్యూరో సభ్యులు, పార్టీ ఆర్గనైజింగ్ ప్రధాన వ్యక్తులందరూ కూడా అక్కడి నుంచి అక్కడ పాల్గొంటారు. అలాగే అన్ని నియోజకవర్గాల్లోనూ తెలుగుదేశం పార్టీ ఎక్కడ ఉంటే అక్కడ ఆ కార్యాలయాల్లో దానికి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు అందరూ పాల్గొంటారు. ఇది వర్చువల్గా జరుగుద్ది. ఇప్పుడున్న డిజిటల్ ఈ యుగంలో అది ఇబ్బందికరంగా ఏముండదు. ఫిజికల్గా మనం ఎదుర్కొన్న మనుషులు ఉంటారు, కానీ మిగతా కార్యక్రమాలన్నీ కూడా ఒక రకంగా చెప్పాలంటే మహానాడు ఈ ఎండల్లో ఇంత వేడిని, అధిక శ్రమ, ధన వ్యయం, వ్యయ ప్రయాసాలు కోర్చి వెళ్ళి దాన్ని అందజేస్తారు ఈ వేడిలో కూడా. దానికంటే ఇది కొంచెం బెటరే, చాలా బెటర్. కానీ ఆ అనుభూతి ఏదైతే ఉందో వాళ్ళ నాయకులు కలవచ్చు, రాష్ట్రంలో నలుమూలలో ఉన్న కార్యకర్తలు సోషల్ మీడియా ద్వారా పరిచయమైన వాళ్ళు, నాయకుల దగ్గర నుంచి చూడాలి. వాళ్ళ అభిమాన నాయకులు ఉంటారు కొంతమంది. సినిమా స్టార్స్కి ఎలాంటి క్రేజ్ ఉందో అభిమానులు ఉంటారు. రాజకీయ నాయకులు కూడా ఇప్పుడు ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా ఉన్న వాళ్ళకి పాపులర్ లీడర్లు ఉంటారు కొంతమంది. యూత్ లీడర్లు, అగ్రెసివ్ లీడర్స్, వాళ్ళందరికీ విపరీతమైన ఫాలోయింగ్ ఉంటుంది. వాళ్ళందరినీ కలవాలనుకుంటారు, వాళ్ళ ప్రసంగాలు వినాలనుకుంటారు ప్రత్యక్షంగా చూసి. అయితే ఒకంత నిరాశ ఉంటుంది ఖచ్చితంగా. అది తప్పని దాన్ని సర్దుకోగలిగిన నిరాశే. ఇలా కూడా బాగానే ఉంటుంది. అయితే ఈ తీర్మానాలు ప్రవేశపెడితే ప్రధానంగా మహానాడులు ఏంటంటే అది కార్యకర్తల పార్టీ, అత్యంత అంతర్గత ప్రజాస్వామ్యం ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ. వారు విధి విధానాలు రూపొందించుకుంటారు. ప్రతి మహానాడులోనూ తీర్మానాలు చేస్తారు. ఆ పార్టీ తెలంగాణలోనూ, ఆంధ్రలోనూ, లేకపోతే ఎక్కడుంటే అక్కడ రాబోయే రోజులే పార్టీ దశ అన్నీ కూడా పొందుపరుస్తారు. రాబోయే రోజుల్లో వాళ్ళ ఆలోచన విధానం, అలాగే అక్కడ నాయకుల తాలూకు ఆలోచన తీసుకుంటారు. ఆ తీర్మానం మీద చర్చ చేస్తారు. దానికి మద్దతు ఇచ్చేలా కొంతమంది దాని మీద ప్రసంగం చేసి అర్థవంతంగా, వివరంగా పార్టీ కార్యకర్తలకి ఒక రకమైన మార్గాన్ని నిర్దేశిస్తారు. ఇది ఎప్పుడు జరుగుతున్నదే. కాబట్టి ఈ పార్టీ ఒక ఆర్గనైజ్డ్గా, ఒక డిసిప్లిన్గా
ఒక క్రమ పద్ధతిలో ఆ పార్టీ వ్యవహారాలు ఉంటాయన్నమాట. ఇది మనం ఇప్పటి నుంచో చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు తిరిగి ఆ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికవుతారు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయండి. ఇది మీరు అన్నట్టుగా కొంచెం డెఫినెట్గా మా కార్యకర్తలు హతాశలు అయ్యారు. దానికి ప్రిపేర్ అయ్యి ఉంటారు. ఆ నిర్వహణకి అవకాశం వచ్చిన వాళ్ళు మాకు ఇది నిర్వహించడానికి అవకాశం వచ్చిందని వాళ్ళంత సంతోషపడతారు. వాళ్ళందరికీ ఆ ఏర్పాట్లు ఇంచుమించుగా పూర్తవుతా వచ్చినాయి. వాళ్ళందరూ కూడా ఆ ఏర్పాట్లన్నీ మధ్యలో ఆపేయాల్సి వచ్చినట్టు కొంచెం బాధ వస్తుంది. అయితే మొత్తానికి తప్పని పరిస్థితి ఇప్పుడు దానివల్ల కూడా కొంత ఇబ్బంది ఉందండి. రాష్ట్ర వ్యాప్తంగా అనేక బస్సులు కార్యకర్తలు తీసుకురావాలి, వాళ్ళకి వసతి ఏర్పాటు చేయాలి, భోజనం వసతి అని వాళ్ళు చేయగలుగుతారు. పార్టీ ఏం పర్లేదండి. కానీ ఆ ఇప్పుడు వృధా చేయొచ్చా అంటారన్నమాట. ఎదటోళ్ళు చెప్తున్నారు కదా, ఇప్పుడు మీరు అది వేస్ట్ ఖర్చులు అని మాట్లాడతారు. పార్టీ వాళ్ళకి బాగానే ఉంటుంది. పార్టీలో కూడా కొంతమంది విమర్శిస్తారు. తెలుగుదేశం పార్టీకి ఉన్న బలహీనత ఏంటంటే తెలుగుదేశం పార్టీలోనే ప్రతిపక్షం ఉంటుంది. వాళ్ళ ప్రత్యర్థులు పార్టీలోనే ఉంటారు. వాళ్ళ సోషల్ మీడియా కార్యకర్తలు అయితే చంద్రబాబు నాయుడు గారు తలసరిగ్గా దూకలేదని కూడా మాట్లాడతారు. అంటే విమర్శ ఆ రేంజ్లో బయటకు అవకాశం ఇవ్వరు. పొగిడినా తిట్టినా ఆయన ఏమైనా మాట పడితే సహించలేరు. ఆయన ఎవరన్నా తిడుతుంటే కూడా వీళ్ళు రగిలిపోతూ ఉంటారు. ఇవన్నీ ఉంటాయి. అందరికన్నా వీళ్ళు ఎక్కువ తిడతారు. మళ్ళీ ఇవన్నీ పార్టీలో అదో రకమైన విచిత్రం. ఏ పార్టీలో అలా ఉండదు. జగన్మోహన్ రెడ్డి పార్టీ ఉందనుకోండి, అతను ఇలా నిలబడతాడు, చేతులు పిసుకుంటాను, అలాగే నిలబడతాడు చాలామంది. ఏటో కానీ అతను మావిగన్ అంటే వీళ్ళు కూడా మావిగన్ అంటారు పిచ్చోళ్ళలాగానే. అదో స్టైల్, వీళ్ళది స్టైల్. కాబట్టి కొంచెం డెఫినెట్గా ఆ పార్టీ ఇండివిజువల్గా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రతి కార్యకర్త నాయకులే కార్యకర్తల నుంచి వచ్చిన వాళ్ళే నాయకులు అవుతారు. అందులో పైనుంచి దిగినోడు ఎన్నోడు నిలబడ్డాం, ఎక్కడి నుంచో దిగేసినోడు ఒకసారి వాడు మెరుస్తాడు. మెరిసినట్టే మెరుపు ఏం చేద్ది, ఎక్కువ శాశ్వతంగా ఉండదు కదా, మెరిసి వెళ్ళిపోద్ది. అలాగే ఉంటారు. ఎవరైతే ప్రజలతో అనుసంధానమై ఉంటాడో, ఎవరైతే కార్యకర్తలు మెప్పు పొందుతాడో, ఎవరైతే కార్యకర్తలు బాగా చూసుకుంటాడో అతను శాశ్వతంగా ఉంటాడు. చంద్రబాబు నాయుడు గారు 4వ ముఖ్యమంత్రి అయ్యాడంటే ఆయన మొదటి నుంచి ఈ కార్యకర్తలని ఆ పార్టీ ఆవిర్భావంలో దీనికి ఆరంభించిన రామారావు గారు అయితే దీన్ని పునాది పటిష్టం చేసింది చంద్రబాబు నాయుడు గారు. కార్యకర్తలని నిర్మించాడు ఆయన, కేడర్ని. ఆ పునాది రాళ్ళకి పూజ చేయడం అన్నమాట మహానాడు అంటే. అర్థమైందండి. అప్పుడప్పుడు మనం ఒక భవంతి కట్టుకుంటాం, ఇల్లు కట్టుకుంటాం, ఆ ఇంట్లో మనం నివసిస్తూ ఉంటాం. ఆ ఇంట్లో సేద తీరుతాం. అది నిలువ నీడ కింద ఉంటుంది. వర్షాన్ని నుంచి, గాలి నుంచి, ఎండ నుంచి మనం అది నీడనిస్తుంది. అప్పుడప్పుడు మనం ఆ పునాది రాళ్ళకి పూజలు చేయాలి. అర్థమైందండి. తెలుగుదేశం పార్టీ మహానాడు అంటే తెలుగుదేశం పార్టీ పునాది రాళ్ళైన కార్యకర్తలకు పూజలు చేసినట్టే. వాళ్ళందరికీ పిలుచుకుని వాళ్ళందరి సమక్షంలో వాళ్ళ ఒక కుటుంబం ఒక వేడుకలా జరుపుకుంటారు. ఒక ఇంట్లో పెళ్లి జరిగిందనుకోండి, ఎక్కడెక్కడో చుట్టాలందరూ వస్తారు. ఆ కుటుంబానికి సంబంధించిన వాళ్ళందరూ కలిపి ఒక వేడుకగా జరుపుకుంటారు. అలాంటి వేడుక అనమాట మహానాడు. కాబట్టి ఇవాళ అది వేరే విధంగా జరుపుకున్నా వాళ్ళ కొంత నిరాశ ఉన్నా, ఇప్పుడు అమెరికా వెళ్ళిపోతున్నారు పిల్లలు. అమ్మ బాబు ఇక్కడ వాళ్ళు వీసా దొరకదు, వాళ్ళు ఆన్లైన్లో పెళ్లి చేసుకుని చూసి ఇక్కడి నుంచి అక్షంతల దాని మీద వేస్తారు. ఇదే అంతే. పెళ్ళి అయితే ఆగదు కదా, వాళ్ళైతే పిల్లలుగానే వేస్తారు కదా పెళ్లి చేసుకుని. ఇదే అంతే. అయితే మీరు ఇందాక అన్నారు కదా ఎన్టీఆర్ గారి జయంతి రోజున ఈ మహానాడు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని. మరి ఎన్టీఆర్ గారి ఆశయాలను యువతకు చేర్చడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు గారి పాత్ర ఎంతవరకు అవసరం అంటారు? ఖచ్చితంగానండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏ రోజైనా సరే పార్టీ పగ్గాలో ఆయన చేతిలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రతి సందర్భంలోనూ చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ నామజపమే చేస్తారు. ఎన్టీఆర్ ఆశయాలు, ఎన్టీఆర్ ఏం చేశారు, ఈ రాష్ట్రానికి ఎన్టీఆర్ ఎందుకు అవసరం, ఆయన మార్గాన్ని మనం ఎందుకు అనుసరించాలి, ఇవన్నీ మాట్లాడతారు ఆయన. అదే మా దేవుడు మా స్వామి అంటారు ఇంటికొజ్జరు పెక్కోటి. అది రాజశేఖర రెడ్డి భలే ఉంటాడో, జుట్టు లేకపోయినా, లేదా జగన్మోహన్ రెడ్డి చేతులు పీసుకుంటా బాగుంటాడు అని మాట్లాడుతుంది జాగ్రత్త చూసుకోండి. అర్థమైందండి. కాబట్టి ఎన్టీఆర్ ఆశయాలని ఇవాళకి ఆ పార్టీని నిలబెట్టడమే ఎన్టీఆర్ గారి ఆశయాన్ని అనుసరిస్తున్నట్లు లెక్క. ఈ దేశంలో ఏ పార్టీ ఉండదండి. ఎన్టీఆర్ లేకపోతే ఈ పార్టీ ఉండదు అనుకున్నారు కాంగ్రెస్ వాళ్ళు. అందుకని ఆ వైపు నడిపించి ఇలాంటి వాళ్ళందరినీ దుష్టశక్తుల్ని, విషకన్యల్ని ప్రవేశపెట్టారు. అందులో చాణక్య చంద్రగుప్తులో విషకన్యని ప్రయోగిస్తాడు రాక్షసామాచ్యుడు. అలాగే విషకన్యని ప్రవేశపెట్టారు. ఆ విషాన్ని విరుగుడు కనిపెట్టేసి ఆ విషాన్ని పక్క తోస్తారు. ఏంటండి, ఇప్పుడు మనం వెళ్ళి దారిలో పేడకట్ట ఉందనుకోండి, ఏం చేస్తారు, మట్టిపోసి పక్క తోసేస్తారు కదా, అలాగనమాట. కాబట్టి తెలుగుదేశం పార్టీ విషయంలో ఎవ్వరు డౌట్ పడక్కలేదు. ఆ పార్టీ నిరంతరం ప్రవహించే జీవనది లాంటిది. ఇప్పుడు తీర్మానాల విషయానికి వస్తే
గ్రామాలు దేశానికి వెన్నెముక లాంటివి అంటారు. మరి తీర్మానాలను గ్రామాలకు చేర్చడానికి ప్రభుత్వం ఎలాంటి ప్రణాళిక రూపొందిస్తుంది? అసలు తెలుగుదేశం పార్టీ బలమే గ్రామీణం. రూరల్లో తెలుగుదేశం పార్టీ అత్యంత బలమైన శక్తి. అదృష్టం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకి వలసలు వెళ్ళటం వల్ల ఇప్పుడు పట్టణాల్లో కూడా బలపడింది తెలుగుదేశం పార్టీ. కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా మొదటి నుంచి కూడా గ్రామ స్వరాజ్యం, ఇవాళ గ్రామ సచివాలయాలు పెట్టానంటాడు జగన్మోహన్ రెడ్డి. 30 ఏళ్ల క్రితమే తెలుగుదేశం పార్టీ గ్రామ సచివాలయాలు అనేటువంటిది, గ్రామం ఒక వేదికగా ఒక యూనిట్గా పరిపాలన అనేటువంటిది మొదలుపెట్టింది తెలుగుదేశం పార్టీ. మండల వ్యవస్థ తీసుకొచ్చి దాన్ని ఆ పరిధి కుదించి వాళ్ళకి ప్రజలకు చేరువలో అధికార యంత్రాంగాన్ని పెట్టింది తెలుగుదేశం పార్టీ. కాబట్టి ఈ విషయంలో గ్రామీణాభివృద్ధి కానీ సంక్షేమం కానీ వాళ్ళకి భవిష్యత్తు భరోసా కల్పించడం, ఉపాధి కల్పించడంలో కానీ తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి చంద్రబాబు నాయుడు గారు పనికి ఆహార పథకం అని పెట్టి ఒకనొకప్పుడు ఇబ్బందులు ఉన్నప్పుడు వాళ్ళకి ఉపాధి కల్పించాలండి. అదే ఇప్పుడు దేశమంతా అమలు చేస్తూ ఉన్నారు. జాతీయ ఉపాధి పథకం కింద వాళ్ళందరికీ రోజు పనిచేసిన చేయకుండా డబ్బులు ఇస్తున్నారు కదా. అది ఎప్పుడో ఈయన పనికి ఆహార పథకం అని పెట్టాడు ఈయన. ఇలాంటివన్నీ చంద్రబాబు నాయుడు గారు ఒక ఆలోచన చేసి ఒకటి అమలు చేస్తే దేశం అంతా తర్వాత 10 ఏళ్ల తర్వాత అన్న దాన్ని అమలు చేస్తూ ఉంటుంది. ఆ రోజుల్లో ఆయన పచ్చదనం పరిశుభ్రత అన్నాడు. ఇవాళ స్వచ్ఛాంధ్ర అనేటువంటిది నడిపిస్తూ ఉన్నారు దేశం అంతా. అప్పుడు చెట్లు పెంచండి బాబు అని కూడా, ఇప్పుడు దేశం అంతా చెట్లు పెంచండి బాబు అంటున్నాడు. అప్పుడు ఇంకుడు గుంతలు అని కూడా ఆయన అది అందరూ విక్రించారు అప్పుడు. తర్వాత ఇప్పుడు ఇంకుడు గుంతలు లేకపోతే అపార్ట్మెంట్కి పర్మిషన్ ఏమని అంటున్నారు. ఇంకుడు గుంతలు ఉండడం వల్ల వర్షపు నీరుని ఒడిచిపెట్టి ఒక్క నీటి పట్టు కూడా వృధా కాకుండా వర్షపు నీరు భూగర్భ జలాలు పెరగడానికి దోహదపడద్దండి. భూగర్భ జలాలు పెరిగినాయంటే నీటి కొరత ఉండదు. ఇవన్నీ కొంచెం ముందుగా ఆలోచించేస్తాడా అప్పటికప్పుడు అది విక్రిస్తారు కొద్దిగా. ఆ పథకాల పేర్లు అవి కొంచెం వినడానికి ఇదిగా ఉండి కుక్కిరాయిగాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎంతసేపు వాళ్ళు విక్రిస్తూ ఉంటారు. వాళ్ళ పళ్ళే బయటపడితే విక్రించిన వాళ్ళది. ఓకే, చివరిగా ఒక ప్రశ్న. ఇప్పుడు పశ్చిమాసియా దేశాల్లో జరుగుతున్న యుద్ధ పరిస్థితుల వల్ల రాష్ట్రంపై పడుతున్న ప్రభావాన్ని ఈ మహానాడులో చర్చిస్తారంటారా? డెఫినెట్గానండి. ఎందుకంటే పశ్చిమాసియా ఉద్రిక్తతలే ఉంది, యుద్ధమే. దానివల్ల ప్రపంచమే నలిగిపోతూ ఉంది. కరోనాకి ఎంత సఫర్ అయ్యారో దీనికి అంత సఫర్ అవుతున్నారు. మీకు దానివల్ల మనకి కనిపించిన ప్రభావం మనకి, ఎందుకంటే ఇంధనం అంతా కూడా మనం క్రూడ్ ఆయిల్ ఇంధనం అంతా బయట నుంచి దిగుమతులు చేసుకోవడం వల్ల వచ్చిన ముప్పు అది. స్వదేశీయంగా మన దేశీయంగా కొన్ని దాన్ని వేరే ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోకపోతే ఎప్పటికైనా ప్రమాదం అది. ఎందుకంటే దానికి ప్రత్యామ్నాయంగా చంద్రబాబు నాయుడు గారు సోలార్ ప్రాజెక్టులు, ఇదివరకే ఈ సోలార్ ప్రాజెక్టు సౌర విద్యుత్తుని ఆయన అభివృద్ధి చేద్దామన్నాడు. జగన్మోహన్ రెడ్డి లాంటి వచ్చి కర్నూలు వారకలు ఎగరగొట్టేశాడు అన్నట్లు, నేను తరివేశాడు క్లీన్ ఎనర్జీ వాళ్ళని. ఇప్పుడు మళ్ళీ దాన్ని దేశమంతా అమలు చేస్తాం, గర్గర్కి సూర్య అని చెప్పేసి. అలాగా ఆయన ఎప్పుడూ చెప్తాడు, అది మనం విక్రిస్తాం వాళ్ళని. ఇప్పుడు కూడా ఆయన పిల్లల్ని కనండ్రా బాబు అని చెప్తున్నాడు. మనం ఆయన గురించి నువ్వు కన్నావా లేకపోతే ఆయన కనీ టైంకి 83లో జనాభా వద్దనుకుంటున్నారు. ఇలా నువ్వు కన్నావా అని మాట్లాడే సన్నాసికి చెప్తున్నాను నేను. 83 ఆ ప్రాంతంలో ఎక్కువ బెడ్లు వద్దురా బాబు అనుకునేవారు. అలాగే లోకేష్ దగ్గరికి వచ్చేటప్పుడు కూడా వాళ్ళకి కూడా జనాభా గురించి ఆందోళన ఉంది. ఇవాళ పరిస్థితి అది కాదు. మానవ వనరులే ఆస్తి అనేటువంటిది ఇవాళ ఉన్న పరిస్థితి. భారతదేశం ఇంత జనాభా ఉన్నా ఇప్పటికి అర్థమైంది ఏంటంటే మానవ వనరులు అనేటువంటిది అత్యంత సంపద, అదే పెద్ద సంపద అనేటువంటిది ఇవాళ ప్రూవ్ అవుతుంది. భవిష్యత్తులో మళ్ళీ లేకపోవచ్చు అలాగా. కానీ ప్రస్తుతానికైతే అది ఈయన చెప్పింది ఇవాళ ఆచరిస్తే ఒక 20 ఏళ్ళకి కానీ ఆ సంపద రాదు. ఇవాళకి వాళ్ళు మీకు బిడ్డలు వచ్చేస్తారు ఎక్కడి నుంచి అన్నీ. కాబట్టి ఇంకోటి ఏంటంటే ఎప్పుడు కూడా ఒక బిడ్డ కాదు, ఒక కన్ను కాదండి. అది గుర్తుపెట్టుకోవాలి ఎవరన్నా. కనీసం 2 బిడ్డలన్నా ఉండాలి. అది ఎవరో చంద్రబాబు గారు చెప్పక్కలేదు, ఎవరికాడ ఆలోచించుకోవాలి.